లీడర్స్ ఉన్నా గానీ, లేదా కొత్త వాళ్ళైనా గానీ, ఈ ప్లాన్‌ని మీరు కరెక్ట్‌గా స్టడీ చేయండి. అండ్ నేను చెప్పేది మీరు బాగా వినండి లీడర్స్. అప్పుడే నేను చెప్పేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌కెళ్ళిపోయి హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఈ ఒక సెక్షన్‌ని వినండి. డిస్టర్బెన్స్ ప్లేస్‌లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. లేదా లేడీస్ ఇంట్లో సీరియల్స్ చూస్తూ ఉంటారు. అలాంటి డిస్టర్బెన్స్ ప్లేస్‌లో మీరు వింటే మీకు అర్థం కాదు. మీ సెక్షన్‌ని స్టార్ట్ చేద్దాము. ఐ హోప్ మీకు నా ఒక స్క్రీన్ కనిపిస్తుందనేసి అనుకుంటూ ఉన్నాను. వన్స్ అగైన్ అందరికి వెల్కమ్. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ ఒక సెక్షన్‌ని మనం స్టార్ట్ చేసుకుందామండి. వెల్కమ్ టు అభిరుచి పికిల్స్. పికిల్ బిజినెసా? ఇక్కడేమన్నా పచ్చడ్లు అమ్మాలా అనేసి కొంతమంది అనుకోవచ్చు. అస్సలు కాదండి. అభిరుచి పికిల్ అనేది ఒక బ్రాండ్ అండి. సో, ఇక్కడ మనం కంపెనీని ప్రమోట్ చేస్తాం. ఒక బ్రాండ్ ప్రమోషన్ చేయడం వల్ల ఇక్కడ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం అండి. మీరు పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ వెళ్ళినా, మీరు ఇక్కడ సింపుల్‌గా వర్క్ చేసినా గూడా, మీకు నెట్‌వర్క్ మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకున్నా నెలకి ఈజీగా 20,000-25,000, 30,000 సంపాదించుకోవచ్చండి. ప్రతి ఒక్కరు చేయగలిగిన బిజినెస్ ఇది. అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం అందరం తెలుసుకోబోతున్నాం. సో, మీరు సెక్షన్ ఎండ్ వరకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు బిజినెస్ గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కంపెనీ గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ప్లాన్‌లోకైతే వెళ్తాను. సో, వీళ్ళు అభిరుచి పికిల్ అని పేరు ఎందుకు పెట్టారంటే, అప్‌కమింగ్ వీళ్ళ స్టోర్స్ అయితే రాబోతున్నాయండి. సో, ఆ ఒక్క స్టోర్స్ ఏదైతే ఉందో, సో, స్టోర్స్ అంటే కామర్స్ ఆన్‌లైన్ స్టోర్ అనేది ఓపెన్ చేయబోతున్నారండి పికిల్స్ మీద. సో, దానికోసం వీళ్ళు దీన్ని బ్రాండింగ్ చేద్దాము, మార్కెటింగ్ చేద్దాము అనే ఉద్దేశ్యంతో అభిరుచి పికిల్ స్టోర్ అనే పేరు మీద మన కంపెనీ ఎంఎల్ఎం ప్లాన్‌ని లాంచ్ చేయడం జరిగిందండి. లైక్ ఒక అఫిలియేట్ మార్కెటింగ్ లాగా దీన్ని బ్రాండ్ ప్రమోషన్ జరగాలనేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో, అవర్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. ఇది ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లాగా ముందుకెళ్తూ ఉందండి. ప్రతి ఒక్కరు కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే ఇన్‌కమ్‌ని ప్రమోట్ చేస్తున్నారు. సో, దానివల్ల మనకిక్కడ రెగ్యులర్‌గా వర్క్ చేయకపోయినా గ్లోబల్ వైడ్‌గా జరిగే బిజినెస్ ద్వారా నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ప్లస్ వర్కింగ్ ఇన్‌కమ్ గూడా రావడం జరుగుతుందండి. బోత్ ఇన్‌కమ్ 2 ఉన్నాయి. వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్ అనేసి చెప్పొచ్చు. అయితే అవర్ బిజినెస్ ప్లాన్ అభిరుచి ప్రతి ఒక్కరికి బిజినెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఫైనాన్షియల్ స్టేబుల్ పొందాలి. అండ్ హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయాలి. అండ్ ఇక్కడ సో, వేరే వాళ్ళకి బిజినెస్ గురించి రిఫర్ చేయడం వల్ల కమిషన్ గూడా ఇక్కడ మీరు పొందొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అండి. అయితే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరిక్కడ ఏ ప్యాకేజ్‌తో అన్నా జాయిన్ అవ్వండి. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీరిక్కడ ఒకే ప్యాకేజ్‌తో జాయిన్ అయితారండి. మల్టిపుల్ ప్యాకేజెస్ ఉండవు. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లైఫ్‌లో ఒకే ఒక్కసారి రూ. 2,000తో జాయిన్ అయితామండి. సో, మనం దీనికంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మనం అన్‌లిమిటెడ్ ఐడీస్ అయితే వేసుకోవచ్చు. ఒక ఐడీ కావాలంటే రూ. 2,000తో మనం ఎంటర్ అయిపోవచ్చండి. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిఫరల్ కమిషన్, నాన్ వర్కింగ్ ఆటోపుల్ ఇన్‌కమ్, లెవెల్ కమిషన్ అండ్ టీమ్ డౌన్‌లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్. టోటల్‌గా మనం 4 రకాల ఇన్‌కమ్స్ అయితే ఇక్కడ సంపాదించడం జరుగుతుందండి. 4 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ప్లాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇప్పుడు డైరెక్ట్ రిఫరల్ కమిషన్ వచ్చేసి మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అంతమంది మీద రూ. 350 రావడం జరుగుతుందండి. అన్‌లిమిటెడ్ రిఫర్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌గా రూ. 350 ఇక్కడ మీరు ఎర్న్ చేయొచ్చండి. ఓకే. సో, ఇప్పుడు మీరొక 10 మెంబర్స్ రిఫర్ చేశారంటే 10 ఇంటూ 350 ఈ విధంగా ఎంతమందిని చేస్తే అంతమంది మీద డైరెక్ట్ రిఫరల్ ఇన్‌కమ్ రూ. 350 వస్తుంది. కాదండి. ఈ రిఫర్ చేసిన కంపెనీ అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుంది. నాట్ ఓన్లీ వన్ టైమ్ మల్టిపుల్ టైమ్స్ రూ. 350 ఒకే విధానంలో తెలుసుకోవాలని ఎండ్ వరకు ఉన్నట్టయితే దాని గురించి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్‌కమ్.
నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మై డియర్ లీడర్స్, ఇక్కడ మనం ఎవరిని రిఫర్ చేయకపోయినా, ఎవరిని జాయిన్ చేయించకపోయినా కంపెనీయే ఇద్దరిని ఇవ్వడం జరుగుతుందండి. మీరు నాన్ వర్కింగ్ కోసమైనా, వర్కింగ్ కోసం ఎవరైనా గాని మీరు పని చేయను, నేను ఎవరిని జాయిన్ చేయించను సార్ అని మీరు నన్ను అడిగితే, యెస్, ఇక్కడ మీరు ఎవరిని జాయిన్ చేయించకపోయినా మీకు ఇన్కమ్‌లు స్టార్ట్ అయ్యాయి. అది ఏ విధంగా వస్తుందో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు రూ. 2000తో జాయిన్ అయ్యారండి. రూ. 2000తో జాయిన్ అయినాక ఎవరిని జాయిన్ చేయించలేదనుకోండి, మీలాగానే కంపెనీలో ఎంతోమంది జాయిన్ అయితూ ఉంటారండి. సో, వాళ్ళు మీకు కంపెనీ ఆటోమేటిక్‌గా ఇద్దరినిస్తుందండి. ఓకే. ఈ ఇద్దరి మీద ఇద్దరినిస్తుందండి. ఈ ఇద్దరి మీద రూ. 1400 రావడం జరుగుతుంది. రూ. 1400. అందులో రూ. 2800 అవుతుంది టోటలు. రూ. 2000 అప్‌గ్రేడ్‌కెళ్ళిపోతుందండి. మనకు రూ. 800 ప్రాఫిట్ వస్తుందండి. అయితే ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో, మనమేమి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమే మొత్తం చూసుకుంటుందండి. మనకు మన వాలెట్‌లో ఓన్లీ రూ. 800 ప్రాఫిట్ మాత్రమే కనిపిస్తుంది. మనకొచ్చిన ప్రాఫిట్ మాత్రమే కనిపిస్తుంది. మనం ఎవరికో కాల్ చేసి, సార్ ఇక్కడ నేను అప్‌గ్రేడ్ కొడుతున్నాను సార్, మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ విధంగా ఎలాంటి మన అప్లయన్స్‌కి కాల్ చేయడం, చెప్పడం ఉండవండి. ఆటోమేటెడ్ సిస్టమ్ అండి. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది వర్క్ అనేది. అండ్ ఇక్కడ ఎవరైతే రీబర్త్ అవుతారో, అంటే మీకెప్పుడైతే అప్‌గ్రేడ్ అవుతుందో మీ ఐడీ, అప్‌గ్రేడ్ అయిన ప్రతిసారి ఆటో పుల్ ఇన్కమ్ రూ. 800 రావడం జరుగుతుందండి. ఈ విధంగా మంత్లీ 2 టైమ్స్ మీ ఐడీ అప్‌గ్రేడ్ అవుతుందండి. అప్‌గ్రేడ్ మీన్స్ రీబర్త్ అవుతుంది. సేమ్ ప్యాకేజ్‌లోనే మీ ఐడీ అనేది రీటాపప్ అవ్వడం వల్ల నాన్ వర్కింగ్ ఆటో పుల్ ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారండి. ఇలా మంత్లీ 2 టైమ్స్ అంటే ఒకసారికి 800, 2 సార్లంటే రూ. 1600 అండి. 2 టైమ్స్ మీ ఐడీ రీబర్త్ అవ్వడం వల్ల రూ. 1600 తీసుకోవడం జరుగుతుంది. వితౌట్ ఎనీ వర్క్. వచ్చిన అమౌంట్‌ని మీరు హ్యాపీగా విత్‌డ్రాల్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే. సో, అమౌంట్‌ని విత్‌డ్రా ఇచ్చేసుకోవచ్చు. అమౌంట్‌ని విత్‌డ్రా పెట్టడానికి డైరెక్ట్ ఇద్దరుండాలా అనేసి మీరు అనుకోకండి. సో, ఎవ్వరు లేకపోయినా మీ డైరెక్ట్ స్పాన్సర్స్ ఇక్కడ మీరు హ్యాపీగా విత్‌డ్రాల్ పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా అద్భుతమైన ఇన్కమ్‌ని మనం మన అభిరుచి పికిల్స్‌లో ఎవ్వరిని జాయిన్ చేయించకపోయినా, చాలా మంది ఐడీలో అండి ఈరోజు మన టీమ్‌ని ఎవ్వరు చేయకపోయినా ఒక్కొక్కళ్ళు 2000, 1600, 8000 షార్ట్ టైమ్‌లోనే తీసుకుంటున్నారండి. ఈ విధంగా మంత్లీ 2 టైమ్స్ కంపెనీ రీబర్త్ గ్యారంటీ అని చెప్తా ఉంది. అన్‌లిమిటెడ్ రీబర్త్ అండి. ఇక్కడ ఇన్ని రీబర్త్‌లని ఏముండవు. నెలకి 2 సార్లు అవుతుంది. మినిమమ్ 2 సార్లంటే సో, మినిమమ్ ఎంత టైమ్స్ అనేది గ్యారంటీ అవుతుంది. దానికంటే ఎక్కువ అవ్వచ్చండి. చెప్పలేం. సో, మంత్లీ 2 టైమ్స్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దానికంటే ఎక్కువ వచ్చినోళ్ళు ఉన్నారండి. ఎందుకంటే కంపెనీలో వర్క్ జరిగే కొద్దీ అందరికి ఈక్వల్‌గా వస్తూ ఉంటుంది కాబట్టి ఒక 10 మెంబర్స్ మీ డైరెక్ట్ ఉన్నారనుకోండి. ఆ 10 మంది మీద 350 వస్తుందండి. ఓకే. 10 మెంబర్స్ మీద 350 వస్తుంది మీకు. సో, ఈ 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 10 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు టీమ్ చేసుకుంటూ ఎళ్లారనుకోండి. ఈ 10 మెంబర్స్ కింద ఉన్న వాళ్ళు మీకు సెకండ్ లెవెల్ అవుతారు. ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మీకు థర్డ్ లెవెల్. ఈ థర్డ్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ కింద ఫోర్త్ లెవెల్ అవుతారు. ఈ ఫోర్త్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ కింద మీకు ఫిఫ్త్ లెవెల్ అవుతారండి. ఈ విధంగా ఐదో లెవెల్ వరకు విడ్త్‌లో మనకు ఎన్ని ఐడీలైనా ఉండొచ్చండి. ఒక్కొక్క లెవెల్ నుంచి రూ. 50 రావడం జరుగుతుంది. సో, మనకు ఫస్ట్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు ఎంతమందన్నా ఉండని, ప్రతి ఒక్కరి మీద జాయినింగ్ మీద రూ. 50 వస్తుందండి. ఇదే లెవెల్ కమిషన్. జస్ట్ రూ. 50 సార్ మీరు అని అడగొచ్చు. అయితే రూ. 50 అనేది వన్ టైమ్ రాదండి. ఒక వ్యక్తి మీద మల్టిపుల్ టైమ్స్ రూ. 50 జనరేట్ అవుతుంది. అండ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఇక్కడ వన్ టైమ్ రాదు. మల్టిపుల్ టైమ్స్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. అదే బ్యూటీ ఆఫ్ ప్లాన్ అభిరుచి పికిల్స్ అనేసి చెప్పొచ్చు. అది ఏ విధంగా జనరేట్ అవుతుందంటే, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు డైరెక్ట్ రిఫరల్‌లో ఒక వ్యక్తిని ఒక 10 మెంబర్స్‌ని గాని లేదా ఒక 20 మెంబర్స్‌ని ఏసినారనుకోండి. డైరెక్ట్‌గా ఒక 20 మందిని ఏసారనుకోండి. ఈ 20 మందిలో రోజుకి ఈజీగానే ఒక 5 మంది కంపెనీలో గ్లోబల్ ఆటో పుల్ ఇన్కమ్ రూ. 800 ఎవరో ఒకరు తీసుకుంటూనే ఉంటారండి. అది మాత్రం ఆగదు. కంటిన్యూ‌గా జరిగే ప్రాసెస్ అది. రోజుకో 5 మంది తీసుకున్న 20 మందిలో మీకు ఒక్కొక్కళ్ళ మీద రూ. 350 చొప్పున ఈజీగా రూ. 1400 మీరు పర్ డే సంపాదియొచ్చు.
మీ టీంలో వర్క్ జరగకపోయినా 1750 రూపాయలు పర్ డే సంపాదించచ్చు. వితౌట్ మీ టీంలో ఏం వర్క్ జరగకపోయినా గ్లోబల్ వైడ్ గా వర్క్ జరిగేదానికి జరిగినందుకు మీ టీంలో మీ డైరెక్ట్ స్పాన్సర్స్ రీబర్త్ అయినందుకు, వాళ్ళు రీబర్త్ అయిన ప్రతిసారి మళ్ళీ కొత్త ఐడితో సమానం అండి వాళ్ళ ఐడి. కొత్త ఐడికి ఏ విధంగా డైరెక్ట్ స్పాన్సర్ ఇంకా 350 రూపాయలు వస్తుందో అదే విధంగా మళ్ళా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా సెకండ్ లెవెల్లో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్లో ఒక వ్యక్తి మీద 50 రూపాయలు వాళ్ళు రీబర్త్ అయిన ప్రతిసారి వస్తూనే ఉంటుందండి. వాళ్ళు ఎన్నిసార్లు రీబర్త్ అవుతారో అన్నిసార్లు అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుంది. రెండో లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు అద్భుతమైన ఇన్కమ్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు. దీని గురించి ఇంకా క్లారిటీగా మీకు స్టడీ చేయడానికి అర్థమయ్యే విధంగా చెప్తానండి. 4x4 మ్యాట్రిక్స్ లో మీ టీం గనక డెవలప్ అయితే ఏ విధంగా మీకు రీబర్త్ లెవెల్ కమిషన్ వస్తుందో డీటెయిల్ గా చెప్తానండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు గనక 4x4 మ్యాట్రిక్స్ లో టీం బిల్డ్ చేస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్లో ఒక నలుగురు అయ్యారు అనుకోండి. డైలీ యావరేజ్ గా నలుగురు నుంచి 4x4 మ్యాట్రిక్స్ లో మీ టీం రీబర్త్ అయితే ఏ విధంగా డైలీ ఇన్కమ్ తీసుకుంటారో దాని గురించి డీటెయిల్ గా చెప్తాను. ఒక నలుగురు డైలీ మీ డైరెక్ట్ స్పాన్సర్స్ రీబర్త్ అవుతున్నారంటే వాళ్ళ మీద 350 రూపాయలు చొప్పున 1400 రూపాయలు డైలీ తీసుకోవచ్చండి మనం. అండ్ సెకండ్ లెవెల్లో డైలీ ఒక 16 మంది రీబర్త్ అవుతున్నారంటే ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 800 రూపాయలు మనం డైలీ తీసుకోవచ్చండి. అండ్ మూడో లెవెల్లో ఒక 64 మంది డైలీ రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున డైలీ 3200 రూపాయలు మనం తీసుకోవచ్చండి. అండ్ నాలుగో లెవెల్లో 256 మంది రీబర్త్ అవుతున్నారు అనుకోండి, అంటే కొత్త ఐడీలు అండ్ రీబర్త్ ఐడీలు 256 ఉన్నాయనుకోండి, ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 12,800 రూపాయలు సంపాదించండి. అండ్ ఐదో లెవెల్లో 1024 మంది రీబర్త్ అయ్యారనుకోండి, అంటే రెండో లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు 1024 మంది వన్ డేలో కానీ లేదా ఒక 1 వీక్ లో రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున ఈజీగా మీరు 51,200 రూపాయలు సంపాదించండి. ఈ విధంగా అద్భుతమైన ఇన్కమ్. జస్ట్ ఒక్కొక్క రోజుకి 100 మంది రీబర్త్ అయినా గానీ 5 రోజులకి మీరు 50 రూపాయలు సంపాదించండి. ఈ విధంగా అద్భుతమైన ఇన్కమ్ సంపాదించు మన ఒక అభిరుచి పికిల్లో. జస్ట్ ఒక ఎగ్జాంపులే కాదు, ప్రాక్టికల్ గా మేము తీసుకుంటూ ఉన్నామండి మన అభిరుచి పికిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10x10 మ్యాట్రిక్స్ లో ఒకవేళ టీం గనక ఫామ్ అయ్యి 10x10 మ్యాట్రిక్స్ లో డూప్లికేట్ అవుతూ రీబర్త్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్తాను. ఇక్కడ మీరు డెప్త్ కంటే విడ్త్ పెంచుకోండి. విడ్త్ ఎంత ఎక్కువైంది అనుకోండి అంత మీకు బెనిఫిట్ ఉంటుంది, అంత రీబర్త్ ఇన్కమ్లు తీసుకోగలుగుతారు. అయితే లీడర్స్, ఇప్పుడు మీకు 10x10 మ్యాట్రిక్స్ లో డైరెక్ట్ ఒక 10 మంది డైలీ రీబర్త్ అవుతున్నారు అనుకోండి, ఒక్కొక్కళ్ళ మీద 350 రూపాయలు చొప్పున 3500 రూపాయలు డైలీ మనం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. డైలీ ఒక 10 మెంబర్స్ డైరెక్ట్ స్పాన్సర్స్ రీబర్త్ అయినా కానీ. అందుకే డైరెక్ట్ వరకు ఒక 100 మెంబర్స్ ని ప్లాన్ చేయండి. 20 నుంచి 100 మెంబర్స్ టార్గెట్ పెట్టుకోండి. 100 మెంబర్స్ ఉన్నారంటే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు డైరెక్ట్ స్పాన్సర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్లో ఒక 100 మంది డైలీ రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 5,000 రూపాయలు పర్ డే సంపాదించవచ్చు. అండ్ మూడో లెవెల్లో 1000 మంది రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 50,000 రూపాయలు మీరు డైలీ చేసుకోవచ్చండి. ఒక 1 వీక్ లో ఒక 10,000 మంది రీబర్త్ అయినాయి అనుకోండి ఐడీలు, ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 5,00,000 రూపాయలు మీరు సంపాదించండి. అదే లైఫ్ టైం ఒక 1 ఇయర్ లో గానీ, ఒక 6 మంత్స్ లో గానీ, ఒక 1 ఇయర్ లో గానీ 1,00,000 ఐడీలు గనక మీ టీంలో రీబర్త్ అయినా గానీ ఒక్కొక్కళ్ళ మీద 50 రూపాయలు చొప్పున 50,00,000 రూపాయలు ఇక్కడ లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించవచ్చు లీడర్స్. చాలా తక్కువ జాయినింగ్ ప్యాకేజ్ తోనే అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ ఎలాంటి క్యాపింగ్ అనేవి లేవు. ప్రతిరోజు అన్లిమిటెడ్ గా డబ్బుల్ని సంపాదించవచ్చు. నో క్యాపింగ్ అండి, నో లిమిట్స్. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఇక్కడ మనం ఏ విధంగా ఇన్కమ్స్ సంపాదిస్తున్నాం, ఏ విధంగా నేను ఎర్న్ చేస్తున్నానో దాని గురించి షేర్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైట్ లో కొన్ని అప్డేట్స్ జరిగినాయండి, దాని గురించి కూడా షేర్ చేసుకుంటాను. నా ఐడిని ఓపెన్ చేసి జస్ట్ ఒక్క నిమిషం అండి, స్క్రీన్ షేర్ చేస్తాను. అయితే
ఇక్కడ కొన్ని కొత్త అప్డేట్స్ రావడం జరిగింది లీడర్స్. మన అభిరుచిలో మెయిన్ లీడర్స్ అందరూ మీటింగ్‌కి అటెండ్ అయ్యారనేసి అనుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు సో ఈ అప్డేట్స్ ఏవైతే కొత్త అప్డేట్స్ వచ్చాయో వీటిని గమనించాలి. అండ్ దీని మీద నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. అప్డేట్ చేస్తాను, అది లైవ్ చేస్తాను. వితిన్ ఈ సెక్షన్ అయిన తర్వాత మీకు గ్రూప్స్‌లలో కూడా ఆ వీడియో కూడా షేర్ చేయడం జరుగుతుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని రోజులు మన అభిరుచి పికిల్‌లో ఐడి యాక్టివేషన్‌ల కోసం నార్మల్‌గా కంపెనీకి డిపాజిట్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మన ఎర్నింగ్ వాలెట్ కూడా మనము టాప్ అప్ వాలెట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చండి. ఆ ఒక ఆప్షన్ కూడా రావడం జరిగింది. అది మనం నార్మల్‌గా ఐడీ ఓపెన్ చేయగానే ఎర్నింగ్ వాలెట్ అని కనిపిస్తుందండి. ఈ ఎర్నింగ్ వాలెట్ నుంచి ఇక్కడ డిపాజిట్ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అండ్ అంతే కాకుండా పీ2పీ అండి. ఎవరికైనా పర్సన్‌కి ఐడీ టు ఐడీ ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. అయితే మీటింగ్‌కి కొత్త వాళ్ళు అటెండ్ అయ్యుంటారు కాబట్టి వాళ్ళ కోసం నా ఒక ఇన్‌కమ్స్ ఏ విధంగా, ఏ రోజుకి ఏ విధంగా వచ్చిందో మనం చూద్దామండి. సో ఈ రోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ కొడుతున్నాను. ఎంతమంది మీద రూ. 50 వచ్చింది ఈరోజు మనం చూద్దామండి. యెస్ లీడర్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 57 మంది 57 మంది నుంచి నాకు దాదాపు రూ. 50 వచ్చింది. 57 ఇంటూ రూ. 50 అంటే దాదాపు రూ. 2,850 వచ్చింది. అండ్ నా డైరెక్ట్ స్పాన్సర్స్ ఈరోజు ఎంతమంది రీబర్త్ అయ్యారో చూద్దామండి. ఫిల్టర్ కొట్టాను. యెస్, డైరెక్ట్ స్పాన్సర్ 16 మెంబర్స్ ఉన్నారంటే ఈరోజు 18 మెంబర్స్ ఉన్నారండి. 18 మెంబర్స్‌కి ఈరోజు ఎవరో ఒక రైతునే ఉంటారండి రీబర్త్ నా డైరెక్ట్ స్పాన్సర్. సో ఇక్కడ చూస్తున్నారండి 157 మంది నుంచి నాకు రూ. 50 వచ్చిందండి. ఇంకొన్ని రోజులు పోతే ఈజీగా యావరేజ్‌గా రోజుకో 200 మంది నుంచి వచ్చిందనుకోండి. జస్ట్ ఇమాజిన్ 200 మంది నుంచి నాకు రూ. 50 వచ్చిన పర్ డే ఇన్‌కమ్ 10,000 అండి. ఆల్రెడీ నేను 1 డే ఇన్‌కమ్ 10,000, 12,000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి మన అభిరుచి పికిల్‌లో. నిన్ననే రూ. 10,000 వచ్చింది. మొన్న 8,000, మొన్న రూ. 12,000 వచ్చిందండి. ఈ విధంగా అద్భుతమైన ఇన్‌కమ్ తీసుకుంటూ ఉన్నానండి మన అభిరుచి పికిల్‌లో. డైలీ అండ్ యావరేజ్‌గా రూ. 10,000 అనేది తగ్గట్లేదు. నైట్ లోపలే నా ఇన్‌కమ్ అనేది 10,000 వరకు రీచ్ కాకపోయినా, ఎందుకంటే ఈరోజు కొంచెం మన లీడర్‌లందరూ స్లో ఉన్నారు. బట్ ఎనీహౌ ఈరోజు నైట్ లోపలే 10,000 అనేది రీచ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఐడీస్ పడే ఉన్నాయి, చానా ఉన్నాయి ఇంకా. అండ్ ఇప్పుడు కొత్త అప్డేట్స్ గురించి తెలుసుకుందాం లీడర్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎర్నింగ్ వాలెట్ అనేది ఓపెన్ చేయాలి. ఎర్నింగ్ వాలెట్‌లో ఓపెన్ చేస్తే ఐడీ టు ఐడీ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉందండి. ఈ ఐడీ టు ఐడీ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌లోకి వచ్చిన తర్వాత మా ఐడీ నంబర్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అతని పేరు షో అవుతుంది. ఈ ఆప్షన్ ఎందుకంటే మన వాలెట్‌లో ఉండే అమౌంట్ ఇంకొక వాలెట్‌లోకి మనం ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు మీ ఒక ఐడీలో మెయిన్ ఐడీలో ఒక 500 ఉందనుకోండి. ఓకే. సో రూ. 500 ఉంది. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ మీరు ఇంకో వాలెట్ నుంచి, ఇంకో ఐడీలో నుంచి ఈ రూ. 500 యాడ్ చేసి ఒక రూ. 1,500 యాడ్ చేశారనుకోండి, రూ. 2,000 అయిపోతుందండి. రూ. 2,000 తీసుకొని మీరు ఇంకొకళ్ళ ఐడీ కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ సంపాదించిన డబ్బునే మనం ఐడీల యాక్టివేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే విత్‌డ్రా పెట్టుకోవడానికి మనకు 10% చార్జెస్ అయితే పడతాయండి. అడ్మిన్ చార్జెస్, ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ 10% అయితే ఉంటాయి విత్‌డ్రాల్‌కి. కానీ మనం వాలెట్ టు వాలెట్ ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల కేవలం 5% మాత్రమే డిడక్షన్ ఉంటుంది. మీరు 5% సేవ్ చేసుకున్నట్టే కదా! ఈ ఆప్షన్ జస్ట్ మనకు మార్నింగే రావడం జరిగింది. మీరు 5% సేవ్ జేసుకోవాలంటే ఈ ఒక్క ప్రాసెస్‌ని వాడుకోవచ్చు. మీరు ఎర్నింగ్ వాలెట్‌లో నుంచి సో, టాప్ అప్ వాలెట్‌లోకి ఫండ్ ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ జేయాలో చెప్తానండి. మీరు టాప్ అప్ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ జేసేసి కూడా మీరు టాప్ అప్ వాలెట్‌లోకి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ జేయాలంటే, ఇక్కడ మనం 3 లైన్స్ క్లిక్ చేసుకున్నామనుకోండి. మొబైల్ ఫోన్‌లో 3 లైన్స్ క్లిక్ చేశామంటే, ఇక్కడ ఎర్నింగ్ వాలెట్ ఉంటుందండి. ఎర్నింగ్ వాలెట్‌లోకొచ్చి స్వైప్ టు టాప్ అప్ వాలెట్ అని ఉంటుంది. స్వైప్ టు టాప్ అప్ వాలెట్‌లోకొచ్చి
ఎర్నింగ్ వాల్యూ ఉండే అమౌంట్ జస్ట్ ఎంత కావాలంత టైప్ చేసేసి ఇక్కడ స్వైప్ టు టాప్ అప్ వ్యాలెట్ అని క్లిక్ చేయగానే ఎర్నింగ్ వ్యాలెట్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అయితే మై డియర్ లీడర్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వ్యాలెట్ లో గనక 2000 రూపాయలు ఉంది ఎర్నింగ్ వ్యాలెట్ లో, ఈ 2000 రూపాయలతో ఇంకొక ఐడి యాక్టివేషన్ చేయాలి అనుకుంటే ఇందులో 5% డిడక్షన్ అవుతుందండి. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఇంకొక వ్యాలెట్ నుంచి సో మీరు ఏం చేయాలంటే ఇంకొకళ్ళ వ్యాలెట్ నుంచి కానీ లేదా మీ వ్యాలెట్ నుంచి కానీ ఇంకొంచెం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎంతంటే 106 అండి. ఓకే, 106 లేదా మీ వ్యాలెట్ లోనే ఒక 2500 ఉందనుకోండి. సో 2500 ఉందనుకోండి. ఈ 2500 మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐడి యాక్టివేషన్ కోసం 2106 అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ఇందులో 5% కట్ అయ్యి సో మనకు కరెక్ట్ గా 2000 చేరుతుందండి. డిపాజిట్ వ్యాలెట్ లోకి కరెక్ట్ గా 2000 చేరుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, 2106 మనము ఇందులో ఎర్నింగ్ వ్యాలెట్ లో నుంచి డిపాజిట్ వ్యాలెట్ లోకి స్వైప్ చేయాలి. ఇక్కడ 2000, సో ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి నేను. సో డిపాజిట్ వ్యాలెట్ లో 2106 టైప్ చేసి ఇక్కడ స్వైప్ టు డిపాజిట్ అని క్లిక్ చేయగానే మనకు డిపాజిట్ వ్యాలెట్ లోకి వచ్చేస్తుందండి. సో ఇక్కడ డిపాజిట్ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది 2000 మనకు. సో అమౌంట్ డిడక్ట్ అయ్యి 5% డిడక్ట్ అయ్యి 2106 సో 106 డిడక్ట్ అయ్యి 2000 మనకు ఇక్కడ ఫండ్ లోకి యాడ్ అయిపోతుందండి. ఈ వచ్చిన అమౌంట్ దగ్గర నుంచి మనం నార్మల్ గా ఇంతకు ముందు టాప్అప్ వ్యాలెట్ లోకి వెళ్ళి టాప్అప్ అదర్స్ లోకి వెళ్ళి మనం ఐడిని వేరే వాళ్ళ ఐడిని టాప్అప్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవచ్చు అండి. సో దీని వల్ల మీకు ఏం బెనిఫిట్ అంటే మనకు విత్డ్రాల్ టైమింగ్ ఎంత, మార్నింగ్ 10 గంటల నుంచి ఒక 1 o'clock వరకు అండి. సో 1 PM వరకు, మార్నింగ్ 1 AM నుంచి 1 PM వరకు విత్డ్రాల్ టైమింగ్ అయితే ఉంటుంది. అయితే ఒకవేళ నైట్ మీకు అమౌంట్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఎవరైనా మీ ఫ్రెండ్ ఐడి అమౌంట్ కొట్టాడు అనుకోండి, మీ వ్యాలెట్ లో నుంచి మీరు ఐడి ట్రాన్స్ఫర్ చేసి సో ఐడిని యాక్టివేషన్ చేసేసి వచ్చిన అమౌంట్ మీరు పెట్టేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ ఐడి యాక్టివేషన్ అయిపోతుంది. ఈ విధంగా కూడా మనము ఐడిని యాక్టివేషన్ యూస్ చేసుకోవడం వల్ల 5% మనం సేవ్ చేసుకోగలుగుతాం అండి. 5% సేవ్ చేసుకోగలుగుతాం. అండ్ అంతేకాకుండా మన కంపెనీకి కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుందండి. ఈ విధంగా ఈ ఆప్షన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లీడర్స్, కొంతమంది పాస్వర్డ్లు 1 2 3 4 5 6 పెట్టుకుంటూ ఉన్నారు. దయచేసి అలా పెట్టుకోకండి. ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 అనేసి మీరు దయచేసి పాస్వర్డ్ అలా ఇవ్వకండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వీక్ పాస్వర్డ్ పెట్టుకున్నారంటే మీకు ఆటోపుల్ ఇన్కమ్ ఎప్పుడైనా రావచ్చు. ఎవరో ఒకరు మీ డౌన్లైన్స్ లో ఎవరో ఒకరు ఉంటారండి అతి తెలివి వాళ్ళు. సో దాన్ని మీ ఐడిని చూసేసుకుంటారు, పాస్వర్డ్ కొట్టేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసి మీ ఆటోపుల్ ఇన్కమ్ రీబర్త్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళు పాసిబుల్ ఉంటుంది. సో దయచేసి మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోండి రిజిస్ట్రేషన్ టైంలో. అండ్ ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మనం తెలుసుకొని సెక్షన్ ని ఎండ్ చేద్దామండి. సో మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ అవ్వగానే విత్డ్రా పెట్టేసుకోవచ్చు అండి. సో విత్డ్రా 100 రూపీస్ ఉండగా మనం విత్డ్రా పెట్టేసుకోవచ్చు. 5% టీడీఎస్ ప్లాట్ఫామ్ చార్జెస్, 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్, 5% టీడీఎస్ చార్జెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనము విత్డ్రా టైమింగ్ వచ్చేసి 10 AM to 1 PM అండి. 10 AM to 1 PM లో మనం విత్డ్రా పెట్టేసుకోవచ్చు డే టైంలో. మనం పెట్టగానే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లో క్రెడిట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉంటే 2 hours టైం పడుతుందండి. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీరు రాంగ్ గా ఇచ్చారంటే సో ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది డిలే అవుతుంది. సో మీరు ప్లీజ్ ప్రతి ఒక్కరు కరెక్ట్ గా ఇవ్వండి. అండ్ ఇది ఎలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాదండి. ప్రోడక్ట్ ఇక్కడ సేలింగ్ చేయడం, బయింగ్ చేయడం ఉండదు. అండ్ ఒక మొబైల్ నెంబర్ మీద, ఒక బ్యాంక్ డీటెయిల్స్ మీద అండ్ ఒక మెయిల్ ఐడి మీద అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చు. ఒకే వ్యక్తిని సేమ్ పేరు మీదనే అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చు అండి. పైన డిఫరెంట్ పేరు పెట్టుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే వాళ్ళ పేరు, ఎందుకంటే ఒకే పేరు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఐడీలు ఓపెన్ చేయక. సో ఈ విధంగా మనం అన్లిమిటెడ్ గా ఐడీస్ కూడా వేసుకోవచ్చు. మన ఒక అభిరుచి పికిల్స్ లో అన్లిమిటెడ్ గా ఇన్కమ్ సంపాదించండి. ఒక 10 ఐడీస్ వేసుకున్నారు అనుకోండి, 10 ఐడీస్ మీద నెలకు ఈజీగా అన్న ఒక్కొక్క ఐడి 2 సార్లు రీబర్త్ అయినా కానీ సో ఎంత వస్తుందండి మీకు ఈజీగా అన్న 16,000 రూపాయలు అక్కడే వస్తుందండి. ఒక
10 ఐడీలు వేసుకున్నారనుకోండి, 20,000 రూపాయలు పెట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెలకి ఈజీగాన 16,000 రూపాయలు ఒక్కొక్క మీద రీబర్త్ ఇన్‌కమ్. సో, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని కూడా మంచి టీమ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు లీడర్స్. ఐ హోప్ మీకు పికిల్స్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను. మీకెలాంటి డౌట్స్ ఉన్నా, ఈ కొత్త ఆప్షన్స్ గురించి మనం మీటింగ్‌లో అయితే సో, ఇప్పుడు చెప్పాము అండ్ వీడియోని కూడా షేర్ చేస్తా. మీటింగ్‌లో మనకుండే టైంలో మీకు లిటిల్ బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోలో ఇంకా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. 5 మినిట్స్ వీడియో ఉంటుంది. అది వెరీ సూన్ మన గ్రూప్‌లలో ప్రతి ఒక్కరు గ్రూప్‌లలో షేర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి కాంటాక్ట్ నంబర్స్ ఉండవు అందులో. మీరు డౌన్‌లైన్స్ అందరికి షేర్ చేసుకోండి. ఆ ఒక ఆ ఒక వీడియోని ఖచ్చితంగా మీ టీమ్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతదండి. సో, ఐ హోప్ లీడర్స్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇక ఈ సెక్షన్ అయితే మనం ఎండ్ చేద్దాం. మరి మనం రేపు సేమ్ 7:00కి మీటింగ్ ఉంటుందండి. 7:00కి మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అండి అండ్ గుడ్ నైట్.